దూలిపాల నరేంద్ర గారు. స్పీకర్ సార్, 2019-24 మధ్య అధ్యక్ష వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తే దాదాపు 5,000 కోట్లకు పైగా సహకార కేంద్ర బ్యాంకుల్లో అవినీతి జరిగింది అధ్యక్ష. మా గుంటూరు జిల్లాలోనే మేము ఎన్నో సందర్భాల్లో చెప్పాం, దాదాపు 600 కోట్ల దాకా రైతుల కోసం పనిచేయాల్సిన బ్యాంకు వివిధ మార్గాలను ఎంచుకొని రైతుల సొమ్మును దోచేశారు అధ్యక్ష. ఒక్కసారి చూస్తే నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నా, ఎందుకంటే ఇదేదో కింద PACS స్థాయిలో జరిగిన కొద్ది దోపిడీలు ఉంటే ఉండొచ్చు అధ్యక్ష. ఇది పైన అప్కాబ్ నుంచి DCCB నుంచి కింద స్థాయి వరకు ఆర్గనైజ్డ్ క్రైమ్ అధ్యక్ష. ఇది ఈ పదం వాడటానికి నేను చాలా ఆవేదనతో తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే పైనుంచి కింద దాకా అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క పర్యవేక్షణలో వాళ్ళ యొక్క ఒత్తిడితోనే ఈ దోపిడీలు జరిగినాయి అనేది వాస్తవం. ఎందుకంటే అధ్యక్ష ఏ విధంగా చేశారంటే రైతుల పేరు మీద బోగస్ రుణాలు అధ్యక్ష. మీరు ఆ రోజున్న కొన్ని బ్యాంకుల్లో అధ్యక్ష రెవెన్యూ అధికారులు ఎవరైతే సెంట్రల్ బ్యాంక్ లో 3-man కమిటీ DCCB స్థాయిలో 3-man కమిటీ నియమించుకొని వాళ్ళు బ్రాంచ్ లో అధ్యక్ష బ్యాంకుల్లో DCCB బ్యాంకులో ఈ రోజుకి మా గుంటూరులో గత 5 సంవత్సరాల్లో కాంట్రాక్ట్ బేసిస్ మీద నియమింపబడ్డ వాళ్ళు 50 మంది ఉన్నారు అధ్యక్ష. వాళ్లకు సంబంధించిన వాళ్ళు సెంట్రల్ బ్యాంక్ లో తిష్ట వేసి రెవెన్యూ అధికారులతో కుమ్మక్కయి కొన్ని బ్రాంచ్ల మీద ఒత్తిడి చేసి అధ్యక్ష, ఇక్కడ మనం లోన్ ఇచ్చినప్పుడు ఆ సర్వే నెంబర్లు కనబడతాయి, రైతుల నెంబర్ కనబడతాయి అధ్యక్ష. లోన్ ఇచ్చిన తర్వాత అవన్నీ ఉండవు. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద మా జిల్లాలో మా సెంట్రల్ బ్యాంక్ కింద అటు రెవెన్యూ అధికారులు DCCB లో ఉన్న ఉన్నత స్థాయి అధికారులు కొన్ని బ్రాంచుల్లో ఉన్న అధికారులు కొల్యూడ్ అవటం మూలాన 100 కోట్లు రైతుల పేరు మీద దోచేశారు. ఇంతవరకు చర్యలు లేవు. రెండోది అధ్యక్ష, డోక్రా సంఘాల పేరు మీద నాకు చాలా ఆశ్చర్యం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో డోక్రా సంఘాలను ప్రోత్సహించారు అధ్యక్ష. కానీ గత 5 సంవత్సరాల్లో ఏం చేశారు? 3-man కమిటీ మేనేజ్మెంట్ ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు డోక్రా సంఘాల్లో ఉన్న APMల్ని PDల మీద ఒత్తిడి చేసి మీరు ప్రైవేట్ బ్యాంకులో ఉన్న బ్యాంకుల్ని సెంట్రల్ బ్యాంకులకు మారుస్తారా లేదా కోఆపరేటివ్ బ్రాంచ్ల్లోకి అని చెప్పి ఒత్తిడి చేసి అక్కడున్న డోక్రా సంఘాలని ఇటు తీసుకొచ్చి అధ్యక్ష మా జిల్లాలోనే 200 కోట్ల రూపాయలు డోక్రా సంఘాల మీద బోగస్ రుణాలు తినేశారు అధ్యక్ష. అధ్యక్ష నేను తెలియజేస్తా ఉన్న నరసరావుపేటలో ఉన్న ఒక బ్రాంచ్ మేనేజర్ 2 కోట్ల రూపాయల డోక్రా రుణాలకి లోన్లు ఇచ్చి అధ్యక్ష తిరిగి ఈ ప్రభుత్వం వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఆయనే డబ్బులు కడతాడు అధ్యక్ష. అలాగే మా పొన్నూరు బ్రాంచ్ లో అధ్యక్ష రైతులకి వడ్డీ మాఫీ కింద డబ్బులు పడతాయి. ఆ వడ్డీ మాఫీ కింద పడిన డబ్బులు ఎవరైతే ఆ బ్రాంచ్ లో పనిచేసే ఎంప్లాయీస్ తన సొంత అకౌంట్ మీద 2 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసి ఇల్లు కట్టుకుంటాడు అధ్యక్ష. అది గుర్తించిన తర్వాత తిరిగి డబ్బులు కడతారు. ఇది ఒక కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు, దీనికి నియమ నిబంధనలు ఉన్నాయి, దీని ప్రకారం పనిచేయాలి. పర్యవేక్షణ అనేది రాష్ట్ర స్థాయి నుంచి కింద వరకు లేదు అధ్యక్ష. మరి వాళ్ళేదో సొంత అకౌంట్లు డబ్బులు ఇచ్చి తీసుకున్నట్టు ఎవరి కాడు డబ్బులు తీసుకోవడం, బయటకు వచ్చినప్పుడు డబ్బులు కడతాం. వాళ్ళు స్టిల్ ఈ రోజుకి అదే బ్యాంకులో అధికారులుగా కొనసాగుతా ఉన్నారు. అదే వ్యక్తులు అధ్యక్ష ఎందుకు తీయటలేదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అదే విధంగా అధ్యక్ష గోడౌన్ల పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా మీరు తీయండి, నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నా. గోడౌన్ల పేరు మీద సొసైటీల మీద అప్కాబ్ నుంచి MD ఈ రోజు MD ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వంలో కూడా ఉన్నారు అధ్యక్ష. DCCB CEOలు ఉన్నారు, గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే వాళ్ళ కంటిన్యూ అవుతా ఉన్నారు. PACS సొసైటీల మీద ఒత్తిడి చేసి రుణం ఎవరి పేరు మీద ఇస్తారు అధ్యక్ష? సొసైటీల పేరు మీద గోడౌన్ల నిర్మాణం కోసం రుణాలు మంజూరు చేసి వాళ్ళ చేత ఒత్తిడి చేయించి ఎక్కడ కట్టారు అధ్యక్ష సొసైటీలు? ఎంత ఆశ్చర్యం అంటే శ్మశానాల్లో కడతారు. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఉన్న ఏదైతే కామన్ ల్యాండ్ అధ్యక్ష మనం వదిలిపెడతాం, ఏది వాళ్ళ యొక్క సామాజిక అవసరాల కోసం మనం భూమి వదిలిపెడతాం లేఅవుట్ సైట్లో గోడౌన్లు కడతారు అధ్యక్ష. ట్యాంక్ పోరమ్మల మీద కడతారు. ఎలా కట్టారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎవరికి ఇస్తారు అవన్నీ? డివైడ్ చేసి బడా కాంట్రాక్టర్ల అధ్యక్ష వాళ్ళ ఎమ్మెల్యేలకు సంబంధించిన బంధువులకి ఒక్కొక్కళ్ళకి 150 కోట్లు 200 కోట్ల టెండర్లు ఇచ్చే అధ్యక్ష. రుణం ఎవరిది? PACS సొసైటీది. PACS సొసైటీ అంటే ఎవరిది? రైతులది. డబ్బులు కట్టాల్సింది ఎవరు? రైతులు కట్టాలి. కానీ అప్కాబ్ నుంచి సెంట్రల్ బ్యాంక్ ద్వారా రివ్యూ మీటింగులు పెట్టి బలవంతం చేసి మెడ మీద కత్తి పెట్టి నేను ఇవాళ మంత్రి గారిని అడుగుతా ఉన్నా ఒకటే, ఎన్ని సొసైటీలు ఎన్ని బిల్డింగ్లు ఇవాళ ఎక్కడున్నాయి అధ్యక్ష? సొసైటీ ఎక్కడో ఉంటది, ఏదో ఊళ్ళో ఉంటది. ఆ బిల్డింగ్ వెళ్ళి ఊరి చివర ఎక్కడో శ్మశానంలోనూ కాలనీలో ఉన్న కామన్ సైట్లో ఉంటది. ఎలా కడతారు? ఎవరు పర్మిషన్ ఇచ్చారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రభుత్వ సొసైటీ స్థలం కాని దానిలో మనం చూసాం అధ్యక్ష, గతంలో హైకోర్టు స్కూల్స్ లో సచివాలయాల్లో కడితే పడగొట్టమని ఆర్డర్లు ఇచ్చింది.
ఆ స్కూల్స్ కి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పింది. అటువంటిది కామన్ సొసైటీలకు సంబంధించిన దానిలో రుణాలు ఇస్తే ఆ రుణాలకి బాధ్యులు ఎవరు? ఎందుకు మీరు ఆప్కాబ్ ఎండీల మీద, డిసిసిబి సిఇఓల మీద ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? ఎక్కడో కింద స్థాయిలో ఉన్న సొసైటీ వాళ్ళ మీద బలవంతం చేసి అధ్యక్ష వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టి మేము ఆక్షన్ వేస్తా ఉంటున్నారు. సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అధ్యక్ష మా దగ్గర ఎంత ఆశ్చర్యం అంటే ఆయన ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తాడు అధ్యక్ష. రియల్ ఎస్టేట్ అండ్ వెంచర్ లో సొసైటీ బ్యాంకులో ఉన్న ఉద్యోగస్తుల్ని, సెక్రటరీలుగా పనిచేసే వాళ్ళని బలవంతం పెట్టి రియల్ ఎస్టేట్ లో ప్లాట్లు కొనిపించారు అధ్యక్ష. ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అధ్యక్ష అంటే మీరు 3-man కమిటీ వేస్తే అడ్డగోలు దోచుకోవడానికి లైసెన్స్ ఇచ్చాం అధ్యక్ష. మనం రియల్ ఎస్టేట్ వెంచర్ లో ఇవాళకి నేను ప్రభుత్వాన్ని, మంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే అనుమతి లేని లేఅవుట్ లో సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీల చేత బలవంతం చేసి వెంచర్లు కొనిచ్చిన మాట ప్రభుత్వం దృష్టిలో ఉందో లేదో మంత్రి గారు చెప్పాలి అధ్యక్ష. అలాగే ప్రభుత్వ స్కీమ్స్ అధ్యక్ష నేను చెప్తాను. అయిపోయింది అధ్యక్ష. ఇది ప్రకాశం జిల్లా కలెక్టర్ రిపోర్ట్ అధ్యక్ష. జగనన్న పాల వెల్లువ పేరు మీద ఎవడన్నా ఒక రైతు రుణం ఇయ్యాలంటే భూమి తాకట్టు పెట్టావా లేదా, నీ షేర్ క్యాపిటల్ ఏంటి అంటారు అధ్యక్ష. అమూల్ కోసం జగనన్న పాల వెల్లువ పేరు మీద 11 కోట్లు రుణం ఇచ్చారు అధ్యక్ష. బినామీలే అన్ని ఇవ్వడం, ₹1 కట్ల ఎవడు బాధ్యత అధ్యక్ష? అదే విధంగా ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్స్ అధ్యక్ష సెంట్రల్ బ్యాంక్ కి ఆడికి సంబంధం లేదు. జగనన్న తోడు అధ్యక్ష, అది పట్నాల్లో చేయాల్సింది. దానికి సెంట్రల్ బ్యాంక్ నుంచి డబ్బులు ఇస్తారు. ఎలా ఇస్తారు అధ్యక్ష? దాదాపు 20 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఫిష్ ఆంధ్రాకి డబ్బులు ఇస్తారు. వ్యవసాయ పనిమిట్ల కోసం. దీనికి సెంట్రల్ బ్యాంక్ ఏం సంబంధం అధ్యక్ష వీటన్నిటికీ? కాబట్టి నేను కోరేది, మీరేదో ఒక సొసైటీలో మేము మన మంత్రి గారిని వేస్తే మొన్న వేశారు అధ్యక్ష మా సెంట్రల్ బ్యాంక్ మీద ఎంక్వైరీ. ప్రభుత్వం మారిన తర్వాత మేము లెటర్ పెడితే 2 నెలలకు కానీ ఎంక్వైరీ వేయలే, ఇంకా కొన్నిటికి వేయలేదు. అసలు మంత్రి గారిని నేను కోరేది ఏంటంటే ఇదేదో ఒక సొసైటీ మీద కాదు అధ్యక్ష, లేదా ఒక బ్యాంక్ బ్రాంచ్ మీద కాదు, ప్రభుత్వ స్థాయిలో ఒక ఉన్నత అధికారి, ఐఏఎస్ అధికారి చేత ఎఫ్కాబ్ నుంచి జీడీసీసీబీ వరకు ఏదైతే ఇవాళ ప్రభుత్వ పథకాల పేరు చెప్పి సెంట్రల్ బ్యాంకు సంబంధం లేకుండా ఏదైతే డోక్రా రుణాలు కావచ్చు, బోగస్ రుణాలు కావచ్చు, ఫిష్ ఆంధ్ర కావచ్చు, అమూల్ పాల వెల్లువ కావచ్చు, వీటన్నిటికీ కూడా సెంట్రల్ బ్యాంకు సంబంధం లేకుండా ఏదైతే రుణాలు ఇచ్చారో ఆ రుణాలన్నీ కూడా రైతుల డబ్బులు అధ్యక్ష. అవన్నీ మరి చెప్తారు, ఆదర్శాలు, ఉపన్యాసాలు ఇస్తారు అధ్యక్ష. రైతుల సొమ్మును దోచుకునే దిగజారిన పరిస్థితి గత ప్రభుత్వం వచ్చింది. కాబట్టి నేను మంత్రి గారిని కోరేది, మీరేదో చిన్న సొసైటీ స్థాయిలో వాళ్ళ మీద కాదు, ఎఫ్కాబ్ స్థాయిలో ఉన్న ఎండీని ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యోగస్తుల నియామకాల నుంచి, ప్రమోషన్స్ నుంచి ఇటువంటి ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఏదైతే ఇందాక నేను గౌడౌన్ చెప్పాను అధ్యక్ష, కొన్ని 100 కోట్ల రూపాయల గౌడౌన్ల పేర్ల మీద దుర్వినియోగం అయిన ఇవన్నీ కూడా. కాబట్టి దీని మీద రాష్ట్ర స్థాయిలో ఒక ఉన్నత సీనియర్ ఐఏఎస్ అధికారి చేత విచారణ జరిపించాలి. వీళ్ళని ఎవరైతే సిఇఓలు ఉన్నారో, అప్కాబ్ ఎండీలు ఉన్నారో ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఈ వేదిక మీదుగా నేను మంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష.